అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వరకాతుహు. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. మనం చేసే ప్రార్థనలు స్వీకరించబడాలి అంటే ఈ 10 విధానాలను మనం అనుసరించాలి. లేదా 10 రకాల వ్యక్తులు ఈ విధంగా దువా చేసినా అవి స్వీకరించబడతాయి. అందులో మొదటిది వచ్చేసి, ఏ వ్యక్తి అయితే తన సంపన్నత, ఆరోగ్యం మరియు సుఖ సంతోషాల కాలంలో అల్లాను మర్చిపోకుండా తన చేతుల్ని చాచి అల్లాను యాచిస్తూ ఉంటాడో అలాంటి వ్యక్తికి దారిద్ర్యం, కష్ట నష్టాలు సంభవించినప్పుడు అల్లాను యాచిస్తే అల్లా తప్పక అతని దువాలను స్వీకరిస్తాడు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అంటున్నారు, ఏ వ్యక్తి అయితే తన కష్టకాలంలో తను దువాలను అల్లాహ్ మన్నించాలి అని అనుకుంటాడో అలాంటి వ్యక్తి తన కలమి కాలంలో అధికంగా దువా చేస్తూ ఉండాలి అని చెబుతున్నారు. ఇది తిర్మిజీ యొక్క హదీసు. రెండో విషయం వచ్చేసి, తల్లిదండ్రులకు దువా తమ సంతానం కోసం చేయడం. ఇక మూడో విషయం వచ్చేసి ముసాఫిర్ చేసే దువా, అంటే బాటసారి చేసే దువా అన్నమాట. ఇక 4 వచ్చేసి న్యాయశీలుడైన ఇమాం దువా. ఎవరైతే న్యాయవంతంగా ఉంటూ ఇమామత్ చేస్తారో అలాంటి వ్యక్తి దువా అనేది స్వీకరించబడుతుంది. ఇక 5 వచ్చేసి పీడితుని దువా. అతను ప్రతీకారం తీర్చుకోనంత వరకు అతను చేసే ప్రతి దువా కూడా స్వీకరించబడుతుంది. ఎవరైతే పీడించబడి ఉన్నారో వాళ్ళు చేసే దువా అనేది నేరుగా అల్లాహ్ తాలాకు చేరుకుంటుంది. ఇక 6 వచ్చేసి హాజీ చేసే దువా. అతడు ఇంటికి తిరిగి చేరుకోనంత వరకు ఏదైతే దువా చేస్తాడో అది అల్లాహ్ తాలా తప్పకుండా స్వీకరిస్తాడు. ఇక 7 వచ్చేసి ముజాహిద్, అంటే దైవ మార్గంలో యుద్ధం చేసేవారు అని. ఇక 8 వచ్చేసి రోగి యొక్క దువా. ఎవరైతే అనారోగ్యంగా ఉంటారో వారి యొక్క దువాను అల్లాహ్ తాలా స్వీకరిస్తాడు. కాబట్టి ఎవరైనా ఆరోగ్యం బాగాలేదు అని తెలిసినప్పుడు మనం పరామర్శకు వెళ్ళినప్పుడు వాళ్లకు కూడా చెప్పాలి మన కోసం దువా చెయ్యండి అని. ఇక 9 వచ్చేసి ఓ ముస్లిం తన ముస్లిం సోదరునికై అతని పరోక్షంలో చేసే దువా అని. ఇక 10వ విషయం వచ్చేసి, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అంటున్నారు, వీరిలో అందరికన్నా త్వరగా స్వీకరించబడే మన్నింపు దువా ఏదైతే ఉందో అది ఓ ముస్లిం తన ముస్లిం సోదరుని కోసం చేసే పరోక్షమైన దువాయే. ఇది బైహాకీ యొక్క హదీస్. దీని అర్థం వచ్చేసి, ఇప్పుడు చూడండి, మీరు నా కోసం దువా చేస్తూ ఉంటారు, అలాగే నేను కూడా మీకోసం దువా చేస్తూ ఉంటాను. అంటే మనం పరోక్షంగా ఒకరి కోసం ఒకరు దువాలు చేసుకుంటూ ఉన్నామన్నమాట. అయితే అల్లాహ్ తాలా మనందరి దువాలను స్వీకరించుగాక.